హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చంద్రప్పన్ మూవీ టీం. మనతో పాటు ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, డాక్టర్, యాక్టర్ అందరు ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు సినిమా ఎందుకు తీశారు ఏంటి అనేది ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. హాయ్ మ్యామ్. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారా? థ్యాంక్ యూ. అంటే ఒక డాక్టర్గా చేసినప్పుడు మాకు టెన్షన్గా ఉండేది, ఇప్పుడు మీకు టెన్షన్గా ఉందా? ఏం లేదండి, టెన్షన్ ఏం లేదండి. ఓకే, ఎగ్జైటింగ్ కొంచెం. అంటే ఒక పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. అవును. కానీ ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మీరు ప్రతి ఒక్కళ్ళని మీరు బతిమాలాడాలి. ఓకే. సినిమా చూడండి, ఓకే, మేము బాగా తీసాము అని చెప్పి. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడైనా కష్టంగా అనిపిస్తుందా? ఇది బతిమలాడడం అనేది కాదండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? అంతే. అది అది ఎక్కడైనా ఉంది. ఇప్పుడు నేను డాక్టర్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను బోర్డు వేసి సో హాస్పిటల్ సో డాక్టర్ పేరు వేసిన అది కూడా ఒక రకంగా రిక్వెస్ట్ చేసినట్లే కదా. సంథింగ్ లైక్ అట్లా డిఫరెన్స్ ఏం లేదండి. ఓకే. అది ఒకటైతే అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టేది అంటారు కదా, ఆ టైప్ అండి. సో నథింగ్ ఈజ్ రాంగ్ అండి. నాకు అట్లా అలాంటి ఫీల్ ఏం లేదండి. ఓకే. యష్ మ్యామ్. యష్మన్ ఎక్కడ అంటే మీరు వేరే కంట్రీలో ఏమైనా డాక్టరేట్ చేసి ఇక్కడికి వచ్చారా? లేదండి, మదనపల్లి అండి. నేను ప్రాపర్ మదనపల్లి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి అండి. నేను ఓకే. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా తిరుపతిలో చేశాను. అందుకనే నా ఇది చంద్రప్పన్ యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే. ఇంకొక ట్రైలర్ చూశాను నేను. ఓకే, థ్యాంక్ యూ. బేసిక్గా అటు ఎక్కడైనా జరిగిందా ఈ ఇన్సిడెంట్ చూసి మీరు తీశారు? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. అదే. అవును, మదనపల్లి అరౌండ్ జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మూవీ స్క్రీన్ ప్లే రాసుకున్నామండి. అదే అటు ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ జరుగుతుంటాయి. ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండి. ఆ ఏరియానే కాదు, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఓకే. అంటే అసలు ఈ మూవీ తీయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? చంద్రప్పన్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు? జస్ట్ 3 years బాగా స్టార్ట్ చేసామండి. అలా అంతకుముందు లేదు మనకి. అలా రైటింగ్ కెరీర్ నుంచి స్టార్ట్ అయ్యి 1 by 1 అలా ఓకే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఆ తర్వాత లిరిక్స్, తర్వాత ఓకే డైరెక్షన్, ఆ తర్వాత ఫైనల్గా ఇలా ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళు కానీ, ప్రశాంతంగా డాక్టర్ చేసుకున్నావు, హాయిగా ప్రశాంతంగా 4 ఇంజక్షన్లు 4 సర్జరీలు చేసుకుంటే డబ్బులు వస్తాయి, అక్కడ తీసుకెళ్ళి డబ్బులు పెడితే వస్తాయో లేదో అని చెప్పి ఎవరు అడగలేదా? అందరు చెప్పారండి. అందరికి నాకు కూడా తెలుసు కదా, బట్ ఓకే ఒక డేర్ స్టెప్ లేదంటే ఒక ఏమంటారు రిస్క్ చేద్దాం అని అనిపించింది. ఓకే, రిస్క్. ఓకే. సోనాలి మ్యామ్ హాయ్. హలో. బాగా స్ట్రెస్గా అనిపిస్తున్నారు ఏదో, అంటే బాగా ఇంటర్వ్యూలు చేశారట. స్ట్రెస్గా అంటే ఒడిస్సా కదా మీది? డాన్సర్, యాక్టింగ్ అన్నీ అక్కడ వెబ్ సిరీస్ కూడా చేశారా? వెబ్ సిరీస్ ఏం చేయలేదు, ఓన్లీ డాన్సింగ్. ఓన్లీ డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. తర్వాత యాక్టర్ అయ్యాను. అక్కడ ఒడియా సినిమాలు ఏం రాలేదా? లేదు, మ్యూజిక్ వీడియోస్ చేశాను అక్కడ, ప్లస్ చాలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను అక్కడ. ఓకే. మూవీ అయితే ఇక్కడే చేశాను, యాక్టింగ్ అంతా ఇక్కడే చేశాను. అంటే ప్యూర్ ఒడిస్సానా లేదంటే సరిహద్దుల్లో శ్రీకాకుళం? లేదు, ప్యూర్ ఒడిస్సా అండ్ ప్యూర్ ఒడియా ఫ్యామిలీలోనే పుట్టాను, పెరిగాను. కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అంటే లింక్ ఉంటుంది. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, పక్కనున్న పలాస కానీ. లేదు, నాకు అసలు ఏం లింక్ లేదు. నేను అథెంటిక్ ఒడియా ఫ్యామిలీ నుంచి, నేను ఒడియా కల్చరే. బట్ ఇక్కడికి వచ్చాను, నచ్చింది. అంటే కళ అనేది సాంగ్ డాన్స్ చేసేదాన్ని అప్పుడు, తెలుగు సాంగ్స్ నాకు గుర్తుండి అంటే అమలాపురం సాంగ్, ఆ సాంగ్లో చేశాను, నేను డాన్స్ చేశాను. ప్లస్ ఆ సీక్వెన్స్ ఉంది చంద్రముఖిలో, జ్యోతిక గారిది సీక్వెన్స్ ఉంది కదా, 3 minutes సీక్వెన్స్, ఆ సాంగ్కి కూడా నేను డాన్స్ చేశాను. మీరు సేమ్ అలానే ఉన్నారు చూస్తే. ఆ చంద్రముఖిలో చాలాసార్లు పర్ఫామ్ చేశాను, అది చాలాసార్లు పర్ఫామ్ చేశాను. అలా పర్ఫామ్ చేయడం తప్ప నాకు ఏది లింక్ లేదు. అప్పుడు కూడా లిప్సింగ్ రాదు, ఏదో మా సార్ చెప్తారు 1 2 3 4 అను చాలు, అలాగే లిప్సింగ్ కూడా. ఎక్కడైనా వెళ్ళారా క్లాసెస్కి నేర్చుకోవడానికి? యాక్టింగ్ నో సార్, ఎక్కడ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. ఓన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, లాంగ్వేజ్తో పాటు ఇది కూడా
అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తా నేర్చుకున్నారా లేదంటే? లేదు సార్, అస్సలు కనెక్షన్ లేదు. అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా మన డాన్స్ క్లాస్లో నేర్పిస్తారు కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ఫామ్ చేస్తాము. అంటే సాడ్ వర్షన్ చేస్తాము, హ్యాపీ వర్షన్ చేస్తాము, మాస్ వర్షన్ చేస్తాం. సో దాంట్లో ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే వేరియేషన్ ఉండాలి, ఆ గెటప్ కూడా తీసుకుంటాము, సీన్స్ టు సీన్స్ ఉంటుంది, కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. సో దాట్స్ హౌ. అంటే ఇండస్ట్రీకి రావాలంటే ఒకటికి 4 సార్లు ఆలోచించి రావాలి. దీంట్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక మూవీ తీశారనుకుంటా తెలుగులో, ఇప్పుడు సెకండ్ మూవీయా? ఫోర్త్ మూవీ. అంటే అంతకుముందు ఇంకా 3 మూవీస్ తీశారు. ఎలా ఉంది తెలుగులో జర్నీ, ఇండస్ట్రీ ఎలా ఉంది? బాగుంది సార్. అంటే నాకేమనిపిస్తుంది అంటే దేవుడు అందరికీ కళ అనేది ఇవ్వడు. సో నేను ఆ కేటగిరీలో వస్తాను, నాకు కళని ఇచ్చారు దేవుడు. సో బట్ ఇది అన్ప్లాన్డ్, దాంట్లో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ అసలు అన్ప్లాన్డ్. వస్తూ వచ్చాను అండ్ ఇక్కడే ఉన్నాను, చేస్తున్నాను. అండ్ ఐఎమ్ లక్కీ, ఆర్టిస్ట్కి ఛాన్స్ దొరకడమే కష్టం ఈ రోజుల్లో. అలాంటి టైంలో నాకు దొరుకుతుంది, ప్లస్ రిలీజ్ అవుతుంది, నాకు చూస్తున్నాను థియేటర్లో. అది ఇంకా ప్లస్ పాయింట్ నాకు. యాక్చువల్లీ హ్యాపీ, నచ్చుతుంది నాకు, ఫీల్డ్ హ్యాపీ, నచ్చుతుంది కూడా, సాటిస్ఫైడ్ కూడా. బ్రేక్ అనేది ఇంకా రావాలి, మంచి మూవీ చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి. స్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి ఒక ప్లేస్ ఉంటుంది కదా, చాలామంది హీరోయిన్స్ ఆల్రెడీ వాళ్ళ ఐడెంటిటీ ఇక్కడ ఉండి వెళ్ళారు. సో అలాంటిది ఒకటి అవ్వాలని నా ఏం. తెలియదు అది ఇప్పుడు అవుతుంది. ఓకే, ఇష్మాన్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? అంటే కొత్తగా, అంటే కొత్తలో చేసినట్టు అనిపించిందా లేదంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న? యాక్చువల్లీ సార్ ఇంకా ముందు ఇంటర్వ్యూస్లో కూడా చందు గారు ఉన్నారు కదా, అతను కూడా ఫస్ట్ మూవీ నాతో చేసినప్పుడు అంటే మెయిన్ అంటే నాకు కెమెరా ఫియర్ లేదు సార్. అండ్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, ఏం ఆలోచిస్తారు, ఏమీ లేదు అనేది నేను ఆలోచించాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అది చేస్తూ వస్తున్నాను కాబట్టి. సో సార్ కొత్త అయినా అంటే స్పెషల్లీ ఒక రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అతను డైరెక్టర్ కూడా, ప్రొడ్యూసర్ కూడా, అది ఒక పాయింట్ ఉండే. స్టార్టింగ్ మేబీ సార్కి ఏమైనా అనిపించిందా సార్? మీకేమైనా అనిపించిందా? ఆమె ఎక్స్పీరియన్స్ గా చేస్తుంది, నేను ఏమైనా వెనకబడ్డాను అంటే డామినేటింగ్ అంటే తను కొంచెం అంటే అండర్ పెర్ఫార్మ్ చేసిందేమో అనుకుంటారు. అంటే క్యారెక్టర్ పరంగా ఐ మీన్ అంటే నాతో మ్యాచ్ చేయడానికి, బట్ ఇంకా బాగా చేయగలదేమో. కానీ నేనేమంటున్నా అంటే ఆ క్యారెక్టర్కి నేను అలాగే, అంటే నా సైకలాజికల్ స్టేటస్ కూడా అలాగే ఉన్నది, ఆ క్యారెక్టర్ లాగే ఉన్నది అనమాట. నేను కొన్ని సీన్స్లో ఎలా అంటే ఇప్పుడు డైలాగు ప్రక్క నుంచి ప్రాంప్ట్ చేసేవాళ్ళు అనమాట. నేను ఆ డైలాగు వినేవాడిని కాదు, నా పాటికి నేను చేసుకుని నా డైలాగ్ నాకు ఎలా ఓన్గా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పేవాడిని డైలాగ్. ఓకే, సో అలాగ నేను అంటే ఇన్వాల్వ్ అయ్యాను. సో తను నాతో మ్యాచ్ చేసింది అనమాట. స్టార్టింగ్ డేస్ ఎప్పుడైనా సార్ స్టోరీతో కనెక్ట్ అవ్వడానికి, ఆ క్యారెక్టర్ని ఓన్ చేయడానికి ఒక స్టార్టింగ్ 3-4 డేస్ ఆర్ 3-4 సీన్స్ అయినంత వరకు కొంచెం రాదు అది. తర్వాత సీన్స్కి మేము అలవాటు పడిపోతాం. సో ఇట్స్ ఎ జర్నీ. సార్ కోసం కూడా ఒక జర్నీ, నా కోసం కూడా ఒక జర్నీ. నేనేమి అలా ఏం ఫీల్ కాలేదు సార్. అంటే పేషెంట్లకి ఇట్లా నాడి పట్టుకొని చెప్తారు కదా, అలా ఫేస్ చూసి ఏమైనా చెప్పారా ఈమె యాక్టింగ్ బాగా చేస్తుంది అని చెప్పి, లేదా ఈమె చేయగలుగుదా లేదా అని చెప్పి? లేదండి, మనకి తన ప్రీవియస్ మూవీ చూశాను నేను. ఓకే, ఈ క్యారెక్టర్కి తను సరిపోతుంది అని చెప్పాం, అలాగే తీసుకున్నాం అనమాట. సో వచ్చిన తర్వాత షీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. బాగా జస్టిఫై చేసింది, ఈ క్యారెక్టర్కి బాగా న్యాయం చేసింది. 100%. అంటే వీరప్పన్ సినిమా చూసారా? చూసాను. నాకు కూడా చంద్రప్పన్ అలా అనిపిస్తుంది ఆ పేరు కూడా. ఏమైనా డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉంటాయా ఏమైనా? దీనికి సీక్వెల్ అంటారా? ది సీక్వెన్సెస్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే కావాలనే యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టలేదండి. ఓకే, ఈ స్టోరీకి ఏం కావాలో అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీ మొత్తం మీరు రాసుకున్నప్పుడు మీరే హీరోగా చెయ్యాలని రాసుకున్నారా, లేదంటే ఎవరికైనా నేను కథ చెప్పి నేను ప్రొడ్యూసర్గా పెట్టి డబ్బులు వేరే వాళ్ళతో తీయాలనుకున్నారా? ఎస్, నేను ఈ స్టోరీ రాసినప్పటికీ లేదండి, ఒక 4-5 హీరోస్ని అప్రోచ్ అయ్యాను. అంటే డైరెక్ట్గా కాదు, ఫోన్ కన్సల్టేషన్. ఓకే, వాళ్ళు క్యారెక్టర్ అడగడము, ఓకే ఎక్కడ షూటు, ఎన్ని రోజులు షూటు, ఇలాంటి లుక్ అంటే అబ్బా నాకు కుదరదండి, నాకు వేరే షూట్స్ ఉన్నాయి, లేదంటే అన్ని రోజులు అక్కడ విలేజ్ బ్యాక్డ్రాప్లో అంటే నా వల్ల కాదండి,
లేదంటే నా రెమ్యూనరేషన్ ఈ టైప్ అండి. సో ఇవన్నీ ఇంకా ఇది కుదరదులే అని అనిపించేసి ఇలా కుదరదు, ఓకే లెటెస్ట్ టేక్ ఏ డేర్ స్టెప్ అండ్ డేర్ రిస్క్ అని అలా చేసామండి. ఓకే మ్యామ్, ఇండస్ట్రీలో మీకు హీరోయిన్స్లో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? అలా అయితే అంటే చాలా మంది ఉన్నారు. ఉంటారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అబ్బా ఈ హీరోయిన్తో ఒక ఫోటో దిగితే బాగుంటుంది ఈ హీరోయిన్ అలా. ప్రెజెంట్ డేస్లో చెప్పాలంటే సార్ అలా చాలా మంది ఫేవరెట్స్ నాకు ఉన్నారు. బట్ ప్రెజెంట్ అంటే నేను మహానటి ఒక 6-7 టైమ్స్ చూసి ఉంటాను డ్యూ టు కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్. అండ్ సమంత గారిది కూడా ఓ బేబీ ఆ మూవీ, అండ్ ఇప్పుడు రీసెంట్ మూవీ కూడా మా ఇంటి బంగారం చాలాసార్లు చూసుకున్నాను. సో ఎప్పుడైనా కలిసి ఫోటో దిగాలి, అప్రిషియేట్ చేయాలి త్రూ హార్ట్ అంటే సమంత గారిని చేస్తాను. సమంత గారు అంటే సమంత గారి ఏమైనా డైలాగ్ వస్తాయా ఏమైనా అంటే విన్నయి కానీ? అంటే చాలా ఉంటాయి సార్. అంటే తన మీకు నచ్చింది ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అలా గుర్తు అయితే లేదు సార్, ఎందుకంటే నేను గుర్తు పెట్టుకోను. అంటే యాక్చువల్లీ ఇంకో మాట కూడా ఏంటంటే ఆర్టిస్ట్ అయిన తర్వాత మూవీని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ అవుతారు కదా, అది అలా ఎంజాయ్ అవ్వలేము ఆర్టిస్ట్ అయినప్పుడు. తను ఏం వేసుకుంది, ఎలా కూర్చోంది, ఎందుకు అలా నిల్చోంది, ఏ డ్రెస్తో అది ఎలా వేసుకుంది, ఇక్కడ ఎందుకు ఈ సీన్ తర్వాత ఆ సీన్, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తాం అంటే ఆడియన్స్ గా ఉన్నప్పుడు వేరు ఆడియన్స్. ఎందుకంటే ఆ డిఫరెన్స్ నేనే ఫీల్ అయ్యాను. నేను స్టార్టింగ్ మూవీ చూసినప్పుడేమో అరే ఈ సాంగ్ వస్తే బాగుంటుంది, ఆ సాంగ్కి స్టెప్ వేయాలి అలా ఉండేది. బట్ తర్వాత ఎప్పుడైతే నేను ఆర్టిస్ట్ అయ్యాను అలా చేంజ్ అయిపోయింది, నా మూవీ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే ఫైనల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోస్ ఈ హీరోతో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నాకు సమంత అంటే ఇష్టం అన్నట్టు హీరోల్లో ఏ హీరోతో చేస్తే బాగుంటుంది లేదా ఒక్క క్యారెక్టర్ చేసినా బాగుంటుంది అని చెప్పాను. నాకు ఫేవరెట్స్ అంటే ఇద్దరే సార్, అల్లు అర్జున్ గారు అండ్ నాని గారు ఇష్టం. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా నాకు ఎవరితోనైనా క్యారెక్టర్ చేయాలంటే నాని గారితో చేస్తాను. నాని గారు ఒక చిన్న క్యారెక్టర్ అయినా చాలు, చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను సార్తో అయితే చేస్తాను. సార్ మీకు ఏ హీరోయిన్తో చేయాలని? హీరోయిన్ నేను అసలు యాక్టర్ అనుకోవడం లేదు, అట్లా రూల్ అట్లేం లేదండి, అట్లా డ్రీమ్స్ అట్లేం లేదండి. ఓకే ఎవరు వచ్చినా పర్లేదు చేస్తారు, క్యారెక్టర్ అంతే. ఫైనల్గా సినిమా చూడాలి అంటే ప్రేక్షకులు ఒక 150 పెట్టి సినిమా హాల్కి రావాలి అంటే ఏం చెప్తారు మీరు? సో ఇట్స్ వర్త్ వాచింగ్ డెఫినెట్లీ. మన మూవీలో మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, ఫైనల్గా ఆలోచించేటలా చేస్తుంది, అది షూర్ అండి. మీకు లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడగాలి. ఒరిస్సాలో ఉంటున్నారు కాబట్టి తెలుగు సినిమాలు ఒడిస్సాలో బాగా చూస్తారంట, నిజమేనా? స్పెషల్లీ బరంపూర్, రాయగడ, గజపతి డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, ఇచ్చాపురం బోర్డర్ అనమాట. సో కాబట్టి ఆ ఏరియాస్లో చూస్తారు. అంటే లాంగ్వేజ్ కూడా 70% వరకు పీపుల్స్ చెప్తారు కూడా తెలుగు మాట్లాడతారు, తెలుగు సినిమాలు చూస్తారు. రేపటి రోజు మీ సినిమా కూడా అలా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బట్ ఇంతవరకు రిలీజ్ కాలేదు సార్ ఒక్కడే కూడా అక్కడ నా మూవీ స్పెషల్లీ. జస్ట్ అంటే ఓటీటీ ఆర్ యూట్యూబ్లో అవైలబుల్ అయిన తర్వాత చూడడం తప్ప నా ఫ్యామిలీ స్పెసిఫిక్గా వెళ్ళి నా మూవీ థియేటర్లో ఎప్పుడైతే చూడలేదు. ఓకే మీకు ప్రౌడ్ మూమెంట్, నాకు ఇప్పుడు ప్రౌడ్ అనిపిస్తుంది అన్న ఒక సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఓన్ కోసం నో అంటే లేదు సార్. బట్ నేను అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు నాది ప్లాంట్మెన్ మూవీ రిలీజ్ అయింది. స్పెసిఫిక్గా ఒక ఇంట్రొడక్షన్ సీన్ ఉంది నాది, మీరు కూడా చూడండి ఒకసారి, యూట్యూబ్లో ఉంది. ఆ ఇంట్రొడక్షన్ సీన్ చాలా బాగుంటుంది. అది చూసినప్పుడు ఓకే అంటే చేసాం కదా, హార్డ్ వర్క్ చేసాం, వచ్చాం కదా, అందరు చూసి అప్రిషియేట్ చేస్తున్నారు కదా అనే హ్యాపీనెస్ అయితే ఉంది. ఓకే ఒక మనిషికి అలాంటి ప్రౌడ్ రావటమే ఒక పెద్ద అవార్డు అనిపిస్తుంది. ఎంతమంది అమ్మాయిలు లేరు సార్, ఎక్కడెక్కడ నుంచి వస్తాను, ఈవెన్ నాకైనా టాలెంటెడ్ ఉంటారు, నాకైనా బాగుంటారు, బట్ స్క్రీన్ పైనకి రాలేరు, చాలా స్ట్రగుల్ అవుతారు. సో మేబీ నేను లక్కీ ఒకటి, ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో మీరు నిలబడాలంటే హార్డ్ వర్క్తో పాటు లక్ కావాలి. సో నాకు రెండు కలిసి వచ్చాయి మేబీ, అందుకే నేను స్క్రీన్ పైకి రాగలిగాను, వస్తున్నాను కూడా కంటిన్యూస్లీ. ఓకే మరిన్ని సినిమాలు ఇంకా మీకు తెలుగు ఇండస్ట్రీలో రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఫైనల్గా ఈ సినిమా థియేటర్కి రావాలంటే ప్రేక్షకులకి సింగిల్ వర్డ్ ఏం చెప్తారు? సింగిల్ వర్డ్ అంటే సార్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ రివెంజ్ డ్రామా మూవీ. అంటే మీరు బోర్ అవుతారు అనే ఒక ఇది లేదు, డెఫినెట్లీ ఒక థింకింగ్ ప్రాసెస్, మా సొసైటీలో మా సర్కిల్లో ఇలాంటివి జరుగుతుందా సిచ్యుయేషన్తో అయితే కనెక్ట్ అవుతారు.
సో ఫర్ దట్ ప్లస్ మేమందరం కొత్త ఆర్టిస్ట్ కావాలి, ఆడియన్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తాము దట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఎఫర్ట్ అండ్ ద హార్డ్ వర్క్ వీ ఆల్రెడీ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అదే రిక్వెస్ట్ చేస్తాను దట్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ 24 July ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్. ఓకే, ఆల్ ద బెస్ట్ మీకు. మళ్ళీ సినిమా సక్సెస్ అయిన తర్వాత కలుద్దాం. చూశారు కదా సినిమాలో వాళ్ళు పడిన కష్టాల గురించి, తర్వాత ఈ సినిమా జరిగిన చోట ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకొని తీశారట. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. July 24th